హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ రూల్ టాపిక్ వచ్చేసి షిబా ఇను గురించి అండ్ కొన్ని ఆల్ట్ కాయిన్ గురించి వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, నేను ఆల్రెడీ చెప్పాను నేను మార్కెట్ డౌన్ అవుద్దని చెప్పి. మీకు అందరికన్నా ముందు ఫాస్ట్గా చెప్పింది ఏంటంటే నేనైతే చెప్పాను అండ్ దాంట్లో మీకు ఎందుకు డౌన్ అవుతుందని పర్టికులర్ రీజన్స్ అయితే చెప్పాను. ఒకసారి ఆ వీడియో అయితే ఇంకెవరైనా చూడకుంటే ఒకసారి అయితే ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఈ వీడియో అయితే చూడండి. ఓకే గైస్, ఇప్పుడైతే మనం చూసుకుందాం మార్కెట్ అనేది క్లియర్ కట్గా ఏంటంటే ఇప్పుడు కొద్దిగా రికవరీ కావడానికి ట్రై చేస్తుంది. మార్కెట్ అయితే రెడ్గానే ఉంది, బట్ ఇప్పుడు ఏంటంటే కొద్దిగా రికవరీ కావడానికి ట్రై చేస్తుంది. దిస్ ఇస్ మనకేంటంటే రీసెట్. ఇప్పుడు మార్కెట్ అనేది ఒక ట్రాప్ అయితే క్రియేట్ చేస్తుంది, మళ్ళీ ఏంటంటే బయ్యర్స్ని అట్రాక్ట్ చేస్తుంది. లాస్ట్లో ఏం చెప్పాలనుకుంటున్నానంటే మార్కెట్ ఇంకా కూడా ఏంటంటే బీరిష్లోనైతే ఉంది. ఎందుకంటే బీటీసీ అనేది ఇంకా కూడా డౌన్ ట్రెండ్లో అయితే ట్రేడ్ అవుతుంది. దాని గురించి లాస్ట్ అయితే చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని నెగిటివ్ కామెంట్లు అయితే నిన్నైతే చూశాను. మార్కెట్ డౌన్ అవుతుందని నీకు 100% ఎలా తెలుసు అని కొద్ది కామెంట్ అయితే చేశారు. బట్ ఎందుకు అనేది నేను పర్టికులర్ రీజన్ తోటి కూడా చెప్పాను. అయినా కూడా ఏంటంటే కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తూనైతే ఉన్నాయి. నేను నా పరంగా మార్కెట్ని ఏ విధంగా అనాలిసిస్ చేస్తానో దాని పరంగా అయితే చెప్పాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే అయితే దయచేసి మన ఛానల్ అయితే చూడండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదు వాళ్ళైతే మన ఛానల్ స్కిప్ చేసి కొందరు ఛానల్ అయితే ఫాలో అవ్వండి. వాళ్ళు ఏంటంటే మీకు చెప్పినట్టు షిబా ఇను $1 అలాంటివి చెప్తూ ఉంటారు కదా, వాళ్ళ ఛానల్ అయితే మీకు ఫాలో అవుతే మీకు ఇంకా మంచి ప్రాఫిట్లు అయితే వస్తుంది. నాకన్నా మీకు ఏంటంటే వాళ్ళే ఎక్కువ ప్రాఫిట్ అయితే తెప్పిస్తారు. నా పరంగా ఏంటంటే నేను జెన్యున్గా ఏంటంటే చేయడానికి ట్రై చేస్తున్నాను. మీరు నన్ను ఫాలో అవుతే మీకు ప్రాఫిట్ తక్కువ కావచ్చు. ఎందుకంటే నా పరంగా ఏంటంటే కొన్ని టైంలో నేను సేల్ చేయమంటాను. ఆ టైంలో ఏంటంటే ప్రాఫిట్ బుక్ చేసిన మళ్ళీ ఎంటర్ అయ్యే ఛాన్స్ అనేది నాకు ఉంటుంది. నేను ఆ విధంగా ఎంటర్ అవుతాను. నేను ఇలా $1 $2 అని నాకు పర్టికులర్ గోల్స్ అయితే ఉండవు. మీకు అలాంటి ఛానల్స్ ఫాలో కావాలంటే మీకు మల్టిపుల్ ఛానల్స్ అయితే ఉంటాయి, మీరు వాటిని అయితే మీరు ఫాలో కావచ్చు. ఓకేనా గైస్, ఇప్పుడైతే మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ నేను ఇంకొకసారి నేను ఆ బ్యాడ్ కామెంట్ అయితే నేను చూడాలని నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. అందుకోసం అనేది పర్టికులర్గా అయితే వీడియో చేస్తున్నాను. మళ్ళీ నేను వాటికి రీప్లై అయితే ఇవ్వను. ఓకేనా గైస్, ఇప్పుడైతే చూసుకున్నట్లయితే నా పరంగా నేను ఏం చెప్తున్నాను అనేది ఒకసారి అయితే గమనించండి. ఓకే, ఇప్పుడు మార్కెట్ చూసుకున్నట్లయితే క్లియర్ కట్గా ఏంటంటే షిబా కాయిన్ అనేది పర్టికులర్గా మనకు కొన్ని లెవెల్స్ ఏదైతే ఉందో ఆ లెవెల్స్ నుంచి అయితే డ్రాప్ అయింది. ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే మనకి ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇది కొద్దిగా మనకి మేజర్ లెవెల్ అని చెప్పాను. అక్కడ నుంచి ఏంటంటే ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది. ఇప్పుడు ప్రైస్ అనేది కొద్దిగా మేబీ రికవర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. కొద్దిగా ఏంటంటే పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కూడా ఏంటంటే డౌన్ కావచ్చు. ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైతే లెవెల్స్ని క్రాస్ అవుతే షిబా ఇను ఇంక్రీజ్ అవుద్ది అనేది ఇప్పుడు మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను. ఒకసారి అయితే చూడండి. మనకి ఏదైతే రెడ్ లైన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ప్రైస్ అనేది ఎగ్జాక్ట్గా డ్రాప్ అయింది. నెక్స్ట్ ఏంటంటే సిమిలర్గా ఎగ్జాక్ట్గా ఇదే రేంజ్ నుంచి ప్రైస్ అనేది డ్రాప్ అయింది. ఒకవేళ ఇంక్రీజ్ అయినప్పటికీ మనకి ఈ రేంజ్ దగ్గరికి వస్తుంది. ఈ రేంజ్ దగ్గర నుంచి ఈ డైలీ లెవెల్ కన్నా ఇంక్రీజ్ అయిపోతేనే మనకి 100% ఏంటంటే షిబా ఇను మళ్ళీ ఏంటంటే ఇంక్రీజ్ కాదు. ఓకే, అది కూడా మనకి దాటిందంటే ఖచ్చితంగా ఈ మేజర్ లెవెల్ ఈ డైలీ లెవెల్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఈ 2 లెవెల్స్ కన్నా మార్కెట్ ఒకవేళ హై ఉంటే టోటల్గా ఈ బాక్స్ ఏదైతే నేను ఈ బాక్స్ పెట్టానో ఈ బాక్స్లో నుంచి మార్కెట్ ఈ షిబా ఇను వీటికన్నా ఎక్కువ హైలో ఇంక్రీజ్ అయిపోయి వీటి అబవ్లో ట్రేడింగ్ జరిగితే 100% ఫిక్స్ అయిపోండి షిబా ఇను మళ్ళీ ఏంటంటే ఇంక్రీజ్ అవుద్ది. అప్పటిదాకా ఏంటంటే షిబా ఇను డౌన్ ట్రెండే స్టార్ట్ అవుద్ది అండ్ డౌన్ ట్రెండ్లోనే వెళ్తుంది. ఇది షిబా ఇను కంప్లీట్ అప్డేట్. అండ్ డౌన్ ట్రెండ్ ఎక్కడ దాకా ఉంటుంది పర్టికులర్గా మీకు అవన్నీ గ్రూప్లో ఇచ్చాను. ఏ లెవెల్ టు లెవెల్ బై చేయాలి మీరు గ్రూప్లో ఉంటే మీకు కంప్లీట్ అప్డేట్స్ అయితే ఉంటుంది. నేను ఏ రేంజ్లో మీకు డౌన్ అయినప్పుడు కొనాలి అనేది ఇన్ఫర్మేషన్ అక్కడ ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. మీరు ఏంటంటే గ్రూప్లో జాయిన్ అయితే మీరు యాక్సెస్ అయితే చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొన్ని డేంజర్ కాయిన్స్ అయితే ఉన్నాయి. వాటిలో కల్లి ఎగ్జిట్ కావడం నా పరంగా అయితే నేను మళ్ళీ అయితే చెప్తున్నాను. మళ్ళీ మీరు ఏంటంటే ఇక్కడ మిస్టేక్ చేయకండి. నేను చెప్పిన కాయిన్స్లో కొద్దిగా జాగ్రత్త అయితే ఉంది. లేదు మీరు ఇంకా కొద్దిగా సేఫ్ సైడ్ ఉండాలంటే నేను చెప్పిన వాటిలో ఎగ్జిట్ కావడానికి ట్రై చేయండి. అలాంటి కాయిన్స్ అయితే కొన్ని గమనించాను, అవి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఎందుకంటే నేను ఆల్రెడీ వాటి కాయిన్స్లో ఇన్వెస్ట్ చేశాను, అందుకోసం అయితే చెప్పాను. నేను ఇన్వెస్ట్ చేసిన కాయిన్స్ని నేను చెప్పగలను. నేను ఇన్వెస్ట్ చేయని కాయిన్స్ అయితే నేను అనాలిసిస్ చేయడానికి టైం పడుద్ది. అందుకోసం అనేది పర్టికులర్గా నన్ను అయితే అడగకండి. ఇప్పుడు నేను ఏదైతే కాయిన్స్ అయితే ఇన్వెస్ట్ చేస్తానో వాటికి సంబంధించినవి మాత్రమే అయితే చెప్తున్నాను. ఓకే గైస్, ఇప్పుడు పర్టికులర్గా చూసుకున్నట్లయితే నేను ZRX కాయిన్ అయితే ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను ఏదైతే సర్కిల్లో. అక్కడ నుంచి ఏంటంటే ప్రైస్ అనేది ఇక్కడ దాకా అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా గైస్, ఇప్పుడు మనకి మ్యాక్సిమం ఈ ZRX కాయిన్స్ ఇక్కడ దాకా అయితే వస్తుంది. వన్స్ ఈ లెవెల్ దాకా వచ్చిన తర్వాత కంప్లీట్లీ నేను దీంట్లో కల్లి ఎగ్జిట్ అవుతాను. అండ్ మీరు కూడా ఏంటంటే ఎగ్జిట్ కావడానికి మంచి ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ దీంట్లో ఫండ్స్ ఉంటే ఎగ్జిట్ కావండి. ఓకేనా, ఎందుకంటే ఇది మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఓవర్బోట్ అయిపోయింది. మనం చూసుకున్నట్లయితే 90 అబవ్ RSIలో ఉంది. కిందటిసారి 90 అబవ్ ఉన్నప్పుడు ప్రైస్ అనేది ఎగ్జాక్ట్గా చూసుకుంటే అక్కడ నుంచి నియర్లీ ఒక 78% క్రాష్ అయింది. ఒకవేళ మనకి ఈ రేంజ్ దాకా వచ్చిన తర్వాత ప్రైస్ అనే కరప్షన్ ఉంటే
మినిమం ఇక్కడ దాకా అయితే క్రాష్ అయితే ఉన్నది, ఛాన్స్ అయితే ఉంది. అందుకోసం అనేది నేను ఈ దాదాపుగా ఈ రేంజ్లో కొద్దిగా దగ్గర దాకా వచ్చినప్పుడు పర్టికులర్గా ఇక్కడికి ఉండాల్సిన అవసరం లేదు. దీని దాదాపుగా ఎక్కడ దాకా ఉన్నా నేను ఎగ్జిట్ అయిపోతాను. అండ్ మీరు కూడా అదే చేయండి దీంట్లో ఉంటేనే, లేకపోతే మాత్రం దీన్ని ఎలా వదిలేయండి. అండ్ ఇంకా కొంతమంది అడగవచ్చు, ఇంకా ఇక్కడ దాకా వెళ్ళొద్ది కదా, అండ్ ఇప్పుడు ఎంటర్గా ఇచ్చి ఇక్కడ దాకా ప్రాఫిట్ తీసుకోవచ్చు కదా అని చాలామంది దాంట్లో కూడా వాళ్ళు కూడా అడుగుతున్నారు. పెట్టుకోవచ్చు, బట్ దాంట్లో మీ రిస్క్ అనేది హై అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి ప్రైస్ అనేది ఎక్కడ నుంచి ఇంక్రీజ్ అయింది అనేది మీరు గమనించాలి. ఓకేనా గాయ్స్, దీన్ని గుర్తుపెట్టుకొని అయితే మీరు కొత్త ఎంట్రీస్ అయితే తీసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంతవరకు అంటే ఇక్కడ నుంచి మనకు ఒకవేళ లాస్ అవుతుంది, ఇక్కడ నుంచి కూడా డౌన్ అయ్యే ఛాన్స్ కూడా చెప్పరాదు, మార్కెట్లో ఏమన్నా కావచ్చు. బట్ నా పరంగా ఏంటంటే స్టాప్ లాస్ అయితే ఉన్నది కాబట్టి మనకి నో ప్రాబ్లం అన్నట్టు. మనం ఏంటంటే ఫ్యూచర్లో ట్రేడ్ చేసాం కాబట్టి మనం ఒకవేళ దీనికన్నా డౌన్ అయితే మనకు స్టాప్ లాస్ అవుద్ది అండ్ ఎగ్జిట్ అవుతాం. కానీ ఇక్కడ మీరు కొత్త ఎంట్రీస్ అవుతే మీకు లాస్ అనేది ఎంత ఉంటుంది, ఇమీడియట్లీ ఏంటంటే క్రాష్ తీసుకోవచ్చు. కాబట్టి చూసుకొని ఏంటంటే మీరు మార్కెట్లో అయితే ఎంట్రీ తీసుకోండి. మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇంకా కొన్ని కాయిన్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే ARUSDT కాయిన్, ఇది కూడా చూసుకున్నట్లయితే నేను ఈ రేంజ్లో అయితే ఎంటర్ అయ్యాను. మ్యాక్సిమం ఏంటంటే దీని టార్గెట్ దాకా అయితే వచ్చాము ఆల్రెడీ. నేను ఈ రేంజ్లో ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోయాను, మీకు అందుకోసమే చెప్తాను. మహా అంటే ఇంకొకటి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది, బట్ నా పరంగా ఏంటంటే సేఫ్ ఎంట్రీ చేశాను. ఒకవేళ ఇంక్రీజ్ అవుతే మ్యాక్సిమం ఈ రేంజ్ దాకా అయితే ఇంక్రీజ్ అవ్వచ్చు. ఇది లాస్ట్, ఇంకా ఇక్కడ దాకా ఇంక్రీజ్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం కరప్షన్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో కూడా ఏంటంటే మీ ఫండ్స్ ఉంటే ఎగ్జిట్ అవ్వండి. ఇది లాస్ట్, నేను మళ్ళీ చెప్తున్నాను. నేను ఇంకొకసారి చెప్పాను ఎందుకు ఎగ్జిట్ అడుగుతున్నాను, మళ్ళీ రీజన్స్ అడగకండి. ఎగ్జిట్ అంటే ఎగ్జిట్, ఓకేనా? ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే AR అయిపోయింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కొన్ని కాయిన్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఫ్లోకీ కాయిన్ కూడా చూడండి. ఫ్లోకీ కాయిన్ ఆల్రెడీ మీకు చెప్పాను, ఫ్లోకీ కాయిన్లో ఎగ్జిట్ కమ్మని చెప్పాను. అండ్ ఫ్లోకీ కాయిన్ ఇంకా కూడా చాలా వరకు డౌన్ అవుద్ది. అండ్ ప్రజెంట్ ఏంటంటే ఇంకొక రీసెట్ అయితే అవుతుంది. మ్యాక్సిమం ఏంటంటే ఈ రీసెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా డౌన్ అవుద్ది, ఓకేనా? ఫ్లోకీ కూడా ఎగ్జిట్ చేసేయండి. నెక్స్ట్ ఏంటంటే PEP కాయిన్ ఉందంటే పెప్ కాయిన్ ఏదైతే ఉందో అది కూడా ఎగ్జిట్ అవ్వండి. అది కూడా నాకు ఎందుకు రిస్క్ గల కనబడుతుంది, వాటిని కూడా ఎగ్జిట్ అవ్వండి. ఇది మొత్తానికి టోటల్గా అప్డేట్. ప్రస్తుతానికి మార్కెట్లో వీటిలో ఎలా వివిధమైన ఫండ్స్ ఉంటే తొందరగా వీటిని సేల్ చేసుకొని మళ్ళీ ఇంకా మీరు మంచి కాయిన్స్లో బై చేయండి. మీకు ఇంకా చాలా మంచి కాయిన్స్ ఉన్నాయి, వీటికన్నా బెస్ట్గా ఇంక్రీజ్ అయ్యే కాయిన్స్ చాలానే గ్రూప్లో అయితే ఇచ్చాను. వాటిని మీరు బై చేసుకుంటే మీకు మంచి ప్రాఫిట్ అయితే వస్తాయి. దీంట్లోనే ఉంటే మీ అమౌంట్ మళ్ళీ ఒక 50 to 60% ఈజీగా లాస్ అవుద్ది. అండ్ ఈ లాస్లో మీరు ఏం చేయలేరు, మార్కెట్ డౌన్ అవుతూ ఉంటుంది. ఈ లాస్లో మీరు ఇంకా మిగిలిన కాయిన్స్లో పెట్టుకుంటే మీకు మంచి ప్రాఫిట్స్ అని వస్తాయి. అందుకోసమని ఎగ్జిట్ చేయమంటున్నాను, ఓకేనా గైస్? అండ్ ఇవి లాంగ్ టర్మ్లో ఇంక్రీజ్ కావచ్చు అంటే ఈ కరప్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ కావచ్చు. దానికి నేను కొత్త ఎంట్రీస్ అయితే చెప్తాను. దానికి చాలా టైం అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే ఈ కరప్షన్ అయితే కానివ్వండి, మళ్ళీ డే బై డే నేను ఎట్లైనా వీడియో చేస్తాను కదా, అప్పుడైతే మీకు కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను. ఇది గైస్ మొత్తానికి అప్డేట్. దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ప్రీమియం గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే ఖచ్చితంగా జాయిన్ కాండి. మీకు మంచి సిగ్నల్స్ ఏంటంటే అక్కడ ప్రొవైడ్ చేస్తాను. షిబా కాయిన్ అండ్ డాజ్ కాయిన్ మళ్ళీ ఎక్కడ బై చేయాలి, ఏ లెవెల్లో మీకు ఏంటంటే మంచి ప్రాఫిట్స్లో నుంచి ఇంక్రీజ్ అవ్వచ్చు అన్నది స్టెప్ బై స్టెప్ అనేది నేను గ్రూప్లో అయితే అప్డేట్ అయితే ఇస్తున్నాను. కాబట్టి గ్రూప్లో అయితే జాయిన్ కాండి. ఓకే గైస్, గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావాలో కరెక్ట్గా అయితే చెప్తాను, ఒకసారి అయితే జాగ్రత్తగా చూడండి. మీరు ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద హాయ్ ఫ్రెండ్స్ కామెంట్లోకి వెళ్ళండి. కామెంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి మీరు 1000 రూపీస్ మీరు ఏదైతే ఫోన్పే ఆర్ గూగుల్ పే ఏదైనా చేసి ఈ టెలిగ్రామ్ లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ క్లిక్ చేసి దీనికైతే స్క్రీన్ షాట్ పెట్టండి. సింపుల్గా చెప్పాను, దీంట్లో ఏ విధంగా చెప్పానో ఆ విధమైన ఫాలో అయితే చేయండి. జస్ట్ మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంటే నేను ఆటోమేటిక్గా మిమ్మల్ని గ్రూప్లో అయితే జాయిన్ చేస్తాను. గ్రూప్లో మీకు ఏంటంటే ఆల్రెడీ చాలా కాయిన్స్ ఉన్నాం, అవన్నీ మీకు ఏంటంటే ఇప్పుడు జాయిన్ అవుతే మీకు యాక్సెస్ అయితే దొరుకుతుంది. కాబట్టి నెక్స్ట్ బుల్ రన్ ఇప్పుడు మీకు తొందరలోనే అయితే ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు జాయిన్ అవుతేనే మీకు నెక్స్ట్ ప్రాఫిట్స్ అనేది ఫాస్ట్గా అయితే వస్తాయి, ఓకేనా? ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, ఇప్పుడు డౌన్ అవుతున్నప్పుడు మీరైతే జాయిన్ అవుతే చూస్తూ ఉంటే కన్నా తొందరగా జాయిన్ అవుతే మీకు ఏంటంటే ఎప్పుడు జాయిన్ కావాలనేది కరెక్ట్గా అయితే ఉంటుంది. కాబట్టి మీరు తొందరగా అయితే యాక్సెస్ అయితే తీసుకోగలుగుతారు. ఓకే గైస్, వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు. కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి, మీరేమనుకుంటున్నారో కూడా చెప్పండి. నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఏదైతే క్రిప్టో ట్రేడింగ్ చెప్తున్నానో అది నా పరంగా మాత్రమే చెప్తున్నాను. నేను కొన్ని 3 years నుంచి క్రిప్టో చేస్తున్నాను కాబట్టి నాకు అనేది కొన్ని అనాలిసిస్ తెలుసు. మార్కెట్ ఎప్పుడు డౌన్ అవుతుందని చూస్తూ ఉంటాం కదా డైలీ మార్కెట్ని. నా పరంగా కొన్ని అభిప్రాయాలు చెప్పాను. అండ్ దీన్ని కొంతమంది ఫాలో కావచ్చు, లేదు అంటే నెగ్లెక్ట్ చేయండి. నెగ్లెక్ట్ చేసి మీ స్టైల్ అంటే మీ స్ట్రాటజీ ఏ విధంగా ఉందో ఫాలో కండి. వేరే ఛానల్ కూడా ఫాలో కావచ్చు. నా పర్టికులర్ డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను నా పరిస్థితి ఈ విధంగా ఉంది, నేను దాన్ని ఏంటంటే స్ట్రాటజీ కింద అయితే పెట్టాను. ఓకేనా గైస్? ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.